ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్. ఎండాకాలంలో ఆనలు గొడుగులు పట్టుకొని పొలంలో కూసున్నారు రైతులు. ఏనుగుకొచ్చింది హార్ట్ అటాకు. సిపిఆర్ చేసేసరికి ఏం కాలేదు ప్రాణాలకు. నమ్మి రానిచ్చినందుకు ఇంట్లకు గొంతు విసికి పంప చూసిండు పై లోకాలకు. కోతి చేయించుకున్నది హెయిర్ కట్టు, కటింగ్ చేసినాక అయింది స్మార్ట్. అద్దురా చెయ్యొద్దురా, రోడ్డు మీదకి వచ్చినప్పుడు కథలు పడద్దురా అని ఎన్నిసార్లు చెప్పినా ఇంటే కదా కొందరు. బండి చేతికి రాగానే కథం నన్ను చూడు నా అందం చూడు అనుకుంటా ఫోజులు కొట్టుకుంటా పయ్య లేపి తోలుతారు. ఆఖరికి ఆగమవుతారు. ఆగో గసంటోళ్ళ ముచ్చటనే గిది. బోమి సోకు సత్వాండలుగాను ఏం నడుపుర్రా అది. పుసుక్కన వెనకపయ్య అటే మలిగేనంటే ఇంకేమన్నా ఉన్నదా? పానాలు అంతే స్పీడ్లో గాల్లే గాలుస్తాయి. ఇప్పుడు ఇంత ఆగం కథలు పడ్డారా? పోలీసులు పట్టుకున్నాక చూడుండ్రి. ఇన్నారా? మా లెక్క ఎవ్వరు కూడా చేయొద్దు, ప్రమాదకరం అని చెప్తున్నారు. ఈ బుద్ధి ముందెటు పోయింది మరి? పోలీసులు పట్టుకొని 4 తొలగించినాక తలకాయ సెట్ అయిందా? నీ ఎడ్డిగాడుదు లెక్కన్నో. హైదరాబాదు అత్తపూరు ఆరంగర్లా ఆగమాగం చేస్తున్నారట ఇట్లా స్టంట్లు వేసుకుంటా కొన్నొద్దుల నుంచి. ఇక మొత్తానికి దొరకబట్టిండ్రు ఇప్పుడు పోలీసులు. మొత్తం 6గురిని అరెస్ట్ చేసిండ్రట. ఇంకిన్లా హైలైట్ ఏందంటే పట్టుకున్నోళ్ళల్లా ఒక 4గురిని అద్వారకు కూడా ఇట్లా కథలు పడ్డందుకే అరెస్ట్ చేసిండ్రట. అయినా కూడా సిగ్గుసరని రాలే సన్నాసులకు. మరి ఇక నన్న చక్కగా ఉంటారో మళ్ళీ ఇట్లనే ఆగం చేస్తారో గాని ఎందుకురా వారి ఈ చేష్టలు? మీరు చేయంగా ఇటు మీకు ప్రమాదమేనాయే, తొవ్వంట పోయేటోళ్లకు తిప్పలేనాయే. చేయకండిగా మళ్ళీ ఇట్లా. పబ్లిక్ యూత్ పిల్లగాళ్ళు ఇక ఎవ్వలే గాని ఇటువంటి స్టంట్లు చెయ్యొద్దు. అయ్యలు అవ్వలు జర మీ పోరగాళ్ళు బయటికి పోయినయాళ్ళ బండ్లు ఎట్లా నడుపుతున్నారు ఏందని ఒక నజర్ పెట్టి కట్టడి చేయుండ్రి. లేకుంటే జరగరాంది జరిగినాక బాధపడాల్సి వస్తది. పైలం ఏమెండలుల్లా వామ్మో. మధ్యాహ్నం పూట అయితే మాడు వలిగినంత పని అవుతున్నది. బయటికి పోవాలంటేనే బుగులు పుడుతున్నది. ఎన్ని నీళ్ళు తాగినా పోతూనే ఉన్నాయి. ఒక 10 నిమిషాలు బయట ఉండే వశం అయితే లేదు. మళ్ళీ ఇంకో దిక్కు ఎప్పుడు వాన పడుతుందో తెలియకుంటున్నది. ఆ వాన పడ్డ ఇంకింత గోసనే, భూమిలో వేడంతా లేచి ఇంకింత ఉబ్బరింతేనాయే. ఇట్లాంటి కాలంలో పొలాలలో పనిచేస్తున్న పరిస్థితి ఎట్లుంటుంది చెప్పుండ్రుల్లా. అందుకే ఇగో గీ పని చేస్తున్నారు కొందరు. అబ్బాబ్బాబ్బా ఏమెండా ఎండకు తాళలేక ఇగో ఇట్లా ఛత్రీలు పట్టుకొని మిర్చిలు తెంపుతున్నారు రైతులు. ఏంది మంగమ్మ అంత మంచేనా? జరిప్పుడు ఛత్రి పట్టుకున్నాక నిమ్మలమేనా మరి? పైన ఎండ ఘాటు కింద ఇగో గొడుగులు వేస్తే కూడా చెమట అవుతుంది మొత్తం ఒళ్ళు. అంతేలే, మిరపకాయల తోడమెలొస్తేనే ఒళ్ళంతా మంట పుట్టి ఆగం ఉంటది. అసవంటిది గంతెండలా మిరప తోటల్నే కూర్చొని తెంపుతే సుక్కలు కానస్తాయి. కాకుంటే ఏం చేస్తారు పాపం, తప్పదాయే. మైబాద్ల రైతులు ఇల్లు ఈయనే కాదు అంతటా రైతుల గోస గిట్లనే ఉంటది. ఇటు గింతగానం ఎండలు చంపుతుంటే మైబాద్లనేమో ఉన్న కష్టాలు చాలే అన్నట్టు ఇదొకటి రైతులకు. మళ్ళా కాలం గాని కాలంలో పడ్డ వానకు వడ్లన్నీ నానిపోయినాయి పాపం. ఇట్లనే మళ్ళా పడ్డదంటే గింజ కూడా మిగలకుంట అవుతుందని బాధ నిల్లబోస్తున్నారు. ఇక అట్లనే ఈ తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్నాం. తడిసిన ధాన్యం అంటే మొక్కలు వచ్చినాయో ఇంకా పాసిపోయినాయో పంపట్లేదు. తడిసింది కొద్దిగా నిమ్ము శాతం ఎక్కువ ఉంటది. పర్సెంటేజ్ చూడకంట నిమ్ము శాతం కొద్దిగా ఎక్కువ తక్కువ ఉన్నా గానీ కాటాలు పెట్టి పంపించాల్సిందిగా అధికారులను కోరుకుంటాం. ఈడ తిప్పల ఇట్లుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలనేమో వానకు నీళ్ళన్నీ ఇండ్లకే వచ్చి సామాన్లన్నీ సత్యనాశ అయినంత పనైంది. నీళ్ళు ఇట్లా నిల్వకుండా డ్రైనేజీలు చక్కగా చేపిస్తేనే ఈ గోస బాపుతుంది అంటున్నారు. మరిగా రేపట్ల ఆనకాలంలో ఇంకెంత ఆగం ఉంటదో గాని అటు ఎండ ఇటు వాన 2 తీర్ల గోసే ఉన్నది పోన్రి జనాలకు. ఏం కాలముల్లా పాడయి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎరక కాకుంటున్నది. బయటికి పోయిన మనిషి మళ్ళా తిరిగి ఇంటికి వస్తారన్న నమ్మిక లేకుంటున్నది.
ఆగో గట్లనే పాపం మంచిగా పిల్లలందరినీ కూసోబెట్టి క్లాసులో పాఠం చెప్తున్నాడు ఒక సారు. ఇంతల్నే చూడుండ్రి. ఇగో ఇడ క్రీమ్ కలర్ పాయింట్ బ్లూ అంగేసుకొని బోర్డు మీద రాసుకుంటా పాఠం చెప్తున్నాడా సారు. ఇంతల్లా అటేటో పోయిండు. ఈ పిల్లగాడొచ్చి ఏదో రాస్తున్నాడు బోర్డు మీద. కథం నిల్సున్న మనిషి అదాట్నట్నే అడ్డం పడ్డాడుల్ల పాపం. ఖమ్మంలున్న ఒక కాలేజీలో ముచ్చటిది. సారు పేరు గారపాట జయరాజాట, ఇంగ్లీష్ సారాట. ఆటటాక్ వచ్చి అక్కడిదక్కడనే జీవిడిచిండట మనిషి. చూడండి ఇంకా ఎంత ఘోరమో. సెకండ్ ముందు దాకా పని చేస్తున్న మనిషికి గిట్ల జరుగుడేందో, ఈ గుండెపోటులేందో గాని ఏమన్నా ఆగం పట్టిస్తున్నాయా పాడై. అందుకే అందరికందరూ సిపిఆర్ ఎట్లా చేయాలని నేర్చుకొని ఉంటే మంచిదేమో. కొందరి పానాలన్నా నిలిసే అవకాశం ఉంటది. ఈడ మనిషికి గుండెపోటు వస్తే నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలు అన్నట్టే చేస్తున్నారు కొందరు అవులగాళ్ళు. తెలిసిన వాళ్ళే కదా అని ఇంట్లోకి రానిస్తే మనిషినే సంపదూషిండు ఒక శత్వారపు సన్నాసి. మరి అసలు ఎందుకు అట్లా చేసిండు, ఎవడాడు, ఏంది అసలు ముచ్చట అనేది మొత్తం ఆడుచుకుందాం పాండ్రి. ఓ నీ తాడు దెంప తల పండువాలుగా కదరో. అట్లని ఈడు తెలివనోడు కూడా కాదు. దినాం ఇల్లింట్లా చిన్నపిల్లలను బల్లె డ్రాప్ చేసే డ్రైవర్ అట. పేరు కృష్ణకాంతు, అవ్వ పేరు సుమన్ దేవి. హర్యానా రాష్ట్రం కర్నల్ అయిన కతిది. పిల్లగాళ్ళని తీసుకుపోని వచ్చినోడు బాత్రూమ్ వాడుకుంటానని లోపలికి వచ్చి అచ్చుడే ఇగో ఇట్లా పెద్దామె మెడకు గుడ్డ జుట్టి సంప చూసిండు. ఆయన తామే అరిచేసరికి ఆళ్ళిళ్ళొచ్చి పారిపోతున్నోని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పిండ్రట. ఈడ ఈయన భాగవతం ఇట్లా పాడుపడితే గీ దొంగోడు చూడుండ్రి. అజ్జో ఏ నుంచి గుంజుకుంటూ వస్తున్నాడో ఈ గుంజిగాడు. ఈడుకొచ్చి పడ్డారు ఇద్దరు. ఆయన తాడు చైన్ గుంజుకొని ఉరుకుతుంటే ఇగో ఈ ఇంట్లోకేంచి వచ్చిన అన్న ఉరికి పోయి పట్టుకున్నాడాన్ని. దొరకడు కావచ్చు అనుకున్నారులే. ఈ అన్న ఉత్తోడైతే దొరకకపోవు గాని ఉరికినైనే రన్నింగ్ ఛాంపియన్ అట. అందుకే అందుకున్నాడు ఇట్లా. ఫిలిప్పీన్స్ లో అయిన పరిశాన్ ఇది. కానీ మనకన్నే అనుకున్నాం. అంతటా పాడుపడ్డారు కదా దొంగ బద్మాషగాళ్ళు. వాళ్ళని ఎత్తుకపోను షీ. ఇవాళ రేపు మనుషులకే కాదు మూగ జీవాలకు కూడా గ్రూమింగ్ అని మెయింటైన్ చేస్తున్నారు కదా కొందరు. వాటికి తానం చేయించేటందుకు, హెయిర్ కటింగ్కు, గోర్లు తీసేందుకు కూడా మనుషులను పెట్టి చేపిస్తుంటారు. మళ్ళీ దీనికోసం అల్లాటప్పగా కాదు, ట్రైనింగ్ తీసుకొని మరి ఆ వృత్తిలో పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సరే వాళ్ళంటే పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళకు పని చేస్తారు కానీ గీడ చూడు ఒక అన్న ఏం చేస్తున్నాడో. ఎంత ముద్దుకు కూర్చున్నావే కోతిదానా. మంచిగా చెయ్యన్నా. సమ్మర్ కటింగ్ అని మొత్తం కొరగకుండా నా ఫేస్కి సూట్ అయ్యేటట్టు స్టైలిష్ కటింగ్ ఏదన్నా చెయ్యి అన్నట్టే కూర్చున్నది కదా. ఓ కోతిదానా కథలకు కాటు పడుతుంది. ఇదట వారం దినాల సంధి రోజు ఈ దేవన్న దుకాణంకి వచ్చి కూర్చుంటుందట. ఈ జయంగా కస్టమర్లు భయపడి లోపటికేస్తలేరట. ఆయన తీయాల అద్దంలో చూసుకుంటా కీస్ అంటుంటే కత్తెర చూపియంగానే కథం కుర్షెక్కి కూర్చొని ఈ క్లాత్ కప్పుకుందట. ఇక అప్పుడు కటింగ్ కోసం అని అర్థమయ్యి వణుక్కుంటనే చేసుడు షురు చేసిందట. కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా సంతెవర హల్లీలున్న సెలూన్ల ముచ్చటగిది. చిన్న పొలగాళ్ళన్న గింత కుద్దు కూసుంటారో లేదో పో. మరి వెనకటి జన్మల ఎన్ని ఫోజులు కొట్టిందో ఇది. లేకుంటే దీని లవరు అంత సింపిరిగున్నో నిన్నెట్లా లావ్ చేయాలి అన్నందుకే వచ్చి మంచిగా తయారైందో మారుతాం గాని ఇదంతా ఇంకోళ్ళతోటి వీడియో తీపిచ్చి ఇంటర్నెట్లో పెట్టేసరికి మస్తు వైరల్ అవుతున్నది ఇప్పుడు. ఈ దెబ్బతోటి దేవన్న దుకాణం పేరు మారుమోగిపోతుంది కాబట్టి గిరాకీ పెరుగుతుందో లేకుంటే దీని స్టైల్ చూసి తతిమ కోతులే క్యూ కడతాయో కదా. కాళ్ళు రెక్కలు సరిగా లేనోళ్ళు చాలా మంది తమ తలరాత గింతే అని బాధపడుతుంటారు. తమకు ఏది శాత కాదు అని వాళ్ళే కుమిలిపోతారు. అసోంటి పరిస్థితులలో కూడా కొందరు ఎవ్వరి మీద ఆధారపడకుండా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. బతుకు తెరువు కోసం విధిని ఎదిరిస్తారు. అగో అక్కడ ఒక పెద్ద ఆయన ఏం చేస్తుండో చూడుండ్రి. ఎవరో వచ్చి ఏదో చేస్తాడని ఎదురు చూసుకుంటా కూసోలేదుగా తాత. చేతులు లేవని బాధపడుకుంటా ఇంట్లో కూసోలేదు. చేతులు లేకపోతే ఏమైంది, కాళ్ళు మంచిగానే ఉన్నాయి కదా అని కాళ్ళతోనే బైక్ నడుపుడు ప్రాక్టీస్ చేసిండు. చూస్తున్నారు అనుల్లా ఎంత ఆరాంగా నడుపుతున్నాడో. కాళ్ళతోనే బ్యాలెన్సింగ్ చేసుడు కష్టమే అయినా బతుకు తెరువు కోసం బయట తిరగక తప్పదు కాబట్టి డ్రైవింగ్ చేస్తున్నాడు. కాళ్ళు రెక్కలు చక్కగా ఉన్నోళ్ళే అడ్డదిడ్డంగా నడిపి తొవ్వంట వచ్చిపోయేటోళ్ళను బుద్ధి చంపుతున్నారు. కానీ ఈ తాత మాత్రము ఏ మాత్రం తేడా రాకుండా జాగ్రత్తగా బండి నడుపుతుంటే చూసిన వాళ్ళందరూ షాక్ అవుతున్నారు. అంతే కదా మరి, అవసరం అన్నీ నేర్పిస్తుంది. బతుకు బండి నడవాలంటే తప్పదు కదా అని అంటున్నారు ఈ తాత డ్రైవింగ్ చూసిన నెటిజన్లు. కొంతమంది మందు లేకుండా ఉండరులా. కడుపులో ఇంత మందు పడకపోతే చేతులు వణుకుతాయి,
నోట్ల నుంచి మాట కూడా రాదు. అసోంటోళ్ళ వీక్నెస్ మీదనే వ్యాపారం చేసి కోట్ల రూపాయలు కమాయిస్తున్నారు బ్రాండ్ షాప్ ఓనర్లు. పైసల ఆశతోనే డూప్లికేటు ఎక్స్పైర్ అయిన మందు కూడా అమ్మేటోళ్ళు ఉన్నారు. అసోంటి దొంగ బిజినెస్ కు చెక్ పెట్టేందుకు జార్ఖండ్ లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసి రోజుడుండ్రి. ఉరుము లేదు, వాన లేదు, కానీ అక్కడ చూస్తే రోడ్డు మీద నీళ్లు కాలువలు కట్టినాయి. వాటర్ పైప్ లైన్ ఏమన్నా పలిగిందేమో అనుకుంటే అసవంటిది ఏం లేదు. మరి ఆ నీళ్ళన్నీ ఏడు నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారా? అవి వాన నీళ్లు కాదు, బీరు. అవును, మీరిన్నది కరెక్టే, అదంతా బీరే. అగో అక్కడ బీరు బాటిల్లు క్యాన్లను రోడ్డు మీద కుప్ప పోసి రోడ్ రోలర్తోని దొక్కిస్తున్నారు, చూస్తున్నారా? ఆ బాటళ్ళు క్యాన్లలో ఉన్న బీరే ఇట్లా రోడ్డు మీద కాల్వలు కట్టినాయి. మరి వాటిని ఎందుకు అట్లా దొక్కిస్తున్నారనంటే అవన్నీ ఎక్స్పైర్ అయిన బీర్లు, డూప్లికేట్ బీర్లు అన్నట్టు. జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న హాజారీబాగ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మద్యం షాప్ల మీద రైడింగ్ చేసి 36,000 క్యాన్లు, 3,600 పెట్టెల ఎక్స్పైర్ బీర్ సీసాలను పట్టుకున్నారు. ఆ సరుకునంతా తీసుకొచ్చి రోడ్డు మీద వరిసి ఇట్లా దొక్కిస్తున్నారు. అసలు మందు తాగుడే ఆరోగ్యానికి మంచిది కాదు అంటే ఇక డేట్ ఎక్స్పైర్ అయిన బీర్లు, డూప్లికేట్ బీర్లు తాగితే ఇంకెంత డేంజరో కదా. టాక్స్ పేయర్స్ ఆరోగ్యంతో ఇట్లా ఆటలాడు తప్పు కదా అని కొందరు అంటుంటే, అసలు అడ్డమైన మందు తాగకపోతే ఏం కొంపలు మునుగుతాయి అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.